వజ్రాల వేట. తొలకరి చినుకులు పడ్డాయంటే కరువు సీమ అనంతపురం జిల్లాలో వజ్రాల వేట కామన్ గా ఉంటుంది. ఇప్పుడు కృష్ణా తీరంలోనూ కొనసాగుతోంది. ఇది నందిగామ సమీపంలోని గుడిమెట్ల దగ్గర డైమండ్స్ కోసం వేట కంటిన్యూ చేస్తున్నారు. ఏకంగా తవ్వకాలే మొదలు పెట్టేశారు. విజయవాడతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా వజ్రాల వేట కోసం వస్తూ ఉన్నారు జనం. గతంలో వజ్రాలతో పాటు పంచలోహ విగ్రహాలు కూడా దొరికాయని వాళ్ళు అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్. కృష్ణా జిల్లాలో వజ్రాల వేట ముమ్మరంగా కొనసాగుతుంది. కృష్ణా నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయని ప్రజలకు సమాచారం తెలియటంతో పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకొని వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం నందిగామ సమీపంలోని గుడిమెట్ల గ్రామం వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ప్రజలు వజ్రాల కోసం అయితే అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ వజ్రాల గుట్ట అనే కొండ ఉండటంతో ఈ గుట్టలో గతంలో వజ్రాలు దొరికాయని చెప్పని కొంతమందికి సమాచారం ఉన్న నేపథ్యంలో 365 రోజులు ఇక్కడికి వచ్చి వజ్రాల కోసం అయితే వేట కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో కూడా చూడొచ్చు. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి చేరుకొని వజ్రాల కోసం అయితే అన్వేషిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఒక గుంటను కూడా చూడొచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా వజ్రాల కోసం అయితే ప్రజలు ఇక్కడ అన్వేషిస్తూ ఉన్నారు. వీరికి కొన్ని రాళ్ళు కూడా దొరికినటువంటి పరిస్థితి నెలకొంది. మనం దృశ్యాల్లో కూడా చూడొచ్చు. ఈరోజు ఉదయం నుంచి ఎప్పటి నుంచి ఈ రాళ్ళు ఏరుతున్నారమ్మా మీరు? ఉదయం 7 నుంచి అండి. 7 గంటల కాడి నుంచి సాయంత్రం 5 దాకా వేరుతామండి. కానీ మాకు దొరుకుతాయి అని అనుమానం వస్తామండి. అది దేవుడి సిద్ధం అండి మనకి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మేము బెమ్మటపాలెం అండి. మాది బెమ్మటపాలెం. అయితే మేము ఇక్కడ కాపలా ఉంటున్నామండి. ఆ కాపలా నుంచి ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నామండి. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పాం కదా బాబు, మేము విజయవాడ నుంచి వచ్చాం. విజయవాడ దగ్గర గొల్లపూడి. మేము వచ్చి 4 రోజులు అవుతుంది. ఇక్కడ చర్చిలో ఉండి ఛార్జీలు ఎక్కువ అవుతాయని ఇక్కడే ఉండి ఉంటున్నాం. పొద్దున్నే సాయంత్రం మొన్నటి వెళ్ళాము. ఏమో దొరుకుతున్న ఆశ, పని లేదు చేయలేక మీద ఆశపడి కూర్చున్నాం. మరి ఇంత మట్టికి ఏమి దొరకలేదు, అమ్మకం లేదు. పిచ్చి ఇచ్చి ఏలాడ పెడుతున్నాము. మరి వాళ్ళు ఎవరో చెకింగ్ చేసి మంచిగా అయితేనో కొంటాము, లేకపోతే పారేయడమే అని అంటున్నారు. ఎవరికైనా దొరికినాయి అసలు ఇక్కడ? దొరికినాయి అంటున్నారు కాబట్టి వచ్చాము. ఆ గుట్ట మీద అక్కడ వజ్రాల గుట్ట 5 కిలోమీటర్లు, రాని భవన్ 10 కిలోమీటర్లు అంట దొరుకుతున్నాయి అన్నారు. మేము నిన్న వెళ్ళి ఇంకా పెద్ద వయసు అయిపోయింది కదా, వెళ్ళాక ఏడ కూర్చొని తోముకొని. అంటే ఈ ప్రదేశంలో ఒక విగ్రహం కూడా దొరికింది అంటున్నారు. అసలు ఏం విగ్రహమా? ఇప్పుడు ఇదంతా కూడా రాజులు పరిహారం చేశారంట. అప్పుడు బాగా దొరికినప్పుడు ఎవరిని రానియకుండా ఎతికారంట. ఇక అన్ని దొరికాక బేదోళ్ళు బతుకుతారులా అని వెళ్ళిపోయారంట. మా అప్పుడు అక్కడ పాత కొండకాడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారంట. వెంకటేశ్వర స్వామి కూడా ఉందా అసలు వజ్రాల కొండ మీద. అక్కడికి రానివ్వరు, ఈటి మధ్యలో ఎత్తుకోవడం. సుమారు ఈ కొండ ప్రాంతంలో ఎంతమంది వజ్రాల కోసం వేటకొను? అసలు అప్పుడు ఆయన ఎదుగుతూనే ఉన్నారంట. ఇప్పుడు మేము వచ్చిన కాంచి కూడా దగ్గర రోజుకి 100-200 మంది వచ్చి పాత ఎత్తుకుంటానే ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి దొరికిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, దొరకని వాళ్ళు ఎత్తుకుంటున్నారు. సంవత్సరంలో 365 రోజుల్లో ఎన్ని రోజులు ఈ వేట కొనసాగుతుంది? ఎప్పుడూ జాగుతానే ఉందంట. ఈ రోజు ఆ రోజు అనకుండా వాళ్ళు ఎప్పుడైతే వదిలిపెట్టారో అప్పటి నుంచి వచ్చి ఎత్తుకుంటానే ఉన్నారంట. ఇక్కడ ఒకట చాట, పరిటాల, మళ్ళీ ఆలాద్రి, ఏలూరు అంతా తిరుగుతున్నారు. అంటే ఈరోజు ఉదయం ఏదో దొరికింది అంటున్నారు కదా, ఏం దొరికింది? దొరికింది అంటున్నారు. మరి దొరికిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు, చెప్పుకుంటున్నారు దొరికింది. ఇప్పుడు ఇక్కడ కూడా 2 మగవాళ్ళు లేరారా, వాళ్ళకి ఇన్ని దొరికినాయి. అరచేతులు 2 చేరికాయలు చూసుకున్నారు, వెళ్ళిపోయారు. చూసా చిన్నవి బాగుండే, తెల్లవి, పచ్చవి. అంటే ఏంటి అండి, ఈ రంగురాళ్ళ లేకపోతే వజ్రాల? వజ్రాలేనంట. వజ్రాలే రకాలు 4 రకాలు ఉన్నాయి. ఫోన్లో వీడియోలు పెట్టారు కొనేవాళ్ళు, అలాంటి యారండి అని. ఈరోజు ఉదయం కొంతమందికి అయితే వజ్రాలు కూడా దొరికినాయి అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఎవరైతే వజ్రాలు దొరికినాయి అని చెప్పని భావిస్తున్నారో వారైతే అవి చెక్ చేసుకుంటానికి కూడా ఇక్కడి నుంచి వెళ్ళారు. ఇదే ప్రదేశంలో కృష్ణా నది తీర ప్రాంతం అనేది ఉంది. ఈ తీర ప్రాంతంలో ఈ కొండ ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి అని చెప్పని పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వేట అనేది కొనసాగుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా చేరుకొని వజ్రాల కోసం అయితే అన్వేషిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ నరసింహతో బాబీ, TV9, నందిగామ నుంచి.